అంశంపై ఇరు వర్గాలు ఆందోళనకు దిగాయి. హల్మాస్పేట సర్కిల్ కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడంపై కొందరు వ్యతిరేకిస్తున్నారు. హనుమాన్ సర్కిల్ గా పేరు మార్చాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇరు వర్గాల ఆందోళనతో సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ఆల్మాస్పేట సర్కిల్లో ఉన్నాం. ఆల్మాస్పేట సర్కిల్లో ఇప్పుడు ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దాదాపు 3 గంటల పాటు ఇక్కడ 2 వర్గాలకు సంబంధించిన బాహాబాహికి దిగిన పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు. సర్కిల్ దగ్గర ఉన్నటువంటి మొత్తం రోడ్డు అంతా రాళ్లమయమైంది. తర్వాత ఇరు వర్గాలు రాళ్లు రూపుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ రాళ్లు రూపుకునేటువంటి ఘటనలో దాదాపు ఒక ఎస్ఐతో పాటు మరో పలువురు కానిస్టేబుల్ గాయపడడం జరిగింది. వెంటనే హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ వైపు చూడొచ్చు, ఈ వైపు ఓ వర్గం వ్యవహరించింది, ఈ వైపు మరో వర్గం వ్యవహరించింది. 2 వర్గాలు కూడా నువ్వానైనా అంటూ ఇప్పుడు కూడా జబ్బలు చేస్తున్న పరిస్థితి. ఆల్మాస్పేట సర్కిల్ తర్వాత ఏదైతే టిప్పు సుల్తాన్ సర్కిల్ గా మార్చాలని ఒక వర్గం, హనుమాన్ సర్కిల్ గా పెట్టాలని మరో వర్గం ప్రయత్నిస్తుండడంతో మొత్తం ఈ వాదం చోటు చేసుకుంది. కడప నగరంలో ఎప్పుడు లేనంతగా 2 వర్గాల మధ్య బలమైనటువంటి పోరాటం లాగా ఇది మనం చెప్పొచ్చు. ఒకవైపు ఈ పక్క జెండాలు వాళ్ళు చూపుతూ ఆ పక్క వర్గాన్ని రెచ్చగొడుతున్నారు. మరోవైపు ఆ వైపు నుంచి కూడా టిప్పు సుల్తాన్ యొక్క ఫ్లెక్సీని చూపిస్తూ కూడా రెచ్చగొట్టే పరిస్థితి ఏర్పడింది. అయితే పోలీసులు దాదాపు 2 నుంచి 3 గంటల పాటు అదే పనిగా వాళ్ళు ఇరు వర్గాలకు నచ్చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరూ సహకరించకపోవడంతో పరిస్థితి అయితే ఇలాగా కొనసాగుతుంది. మొదట వాటర్ బాటిల్, వాటర్ ప్యాక్లు వీసినటువంటి ఈ ఇరు వర్గాలు తర్వాత ఏకంగా రాళ్లు కూడా మొదలు పెట్టారు. ఈ పక్క అటువైపు రెండు వర్గాలు కూడా రాళ్లు ఇవ్వడంతో పరిస్థితి చేదాటిపోయింది. ఒక దశలో బాష్పవాయు గోళాలను కూడా అక్కడ ప్రయోగించిన పరిస్థితి చూడొచ్చు. ఒకసారి ఏదైతే ఈ ఫ్లెక్సీ వ్యవహారం ఉందో, ఈ ఫ్లెక్సీపై రాసినటువంటి హనుమాన్ సర్కిల్ వ్యవహారం మొత్తం వివాదానికి కారణమైంది. ఈ రేపటి రోజున హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ నగరంలో ర్యాలీ పెట్టారు. ఈ ర్యాలీ సందర్భంగా ఈ ఫ్లెక్సీలు వెళ్ళడం, ఈ ఫ్లెక్సీల కారణంగానే ఈ వివాదం చోటు చేసుకుందని చెప్పాలి. గత కొంతకాలంగా 20 రోజుల క్రితం ఇదే ఒక వర్గానికి చెందినటువంటి నేతలు స్వయంగా జిల్లా కలెక్టరేట్కి వెళ్లి ఆందోళన కార్యక్రమం చేస్తూ కూడా వారు చెప్పడం జరిగింది. ఈ సర్కిల్ ఆల్మాస్ సర్కిల్ కాకుండా టిప్పు సుల్తాన్ సర్కిల్ గా మారిస్తే తాము వ్యతిరేకిస్తామంటూ చెప్పిన నేపథ్యంలో కూడా ఈ అధికారులు కొంత ఇరు వర్గాలను పిలిపించి శాంతియుత చర్చలు జరపకపోవడం వల్లనే ప్రస్తుతం ఈ పరిస్థితికి దారితీసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఆల్మాస్పేట ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. కెమెరా పర్సన్ సుమన్తో శర్మ, ఐ న్యూస్, కడప.